7/6/2025 ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు ప్రకటించిన ఒక డిఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటు సుమారు 200 కోట్లు, ఏడాదికి 2400 కోట్లు అదనపు భారం ఖజానాపై పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు అయితే ఇక లెక్కలు తీశాయి. జూలైలోనే చెల్లించిన జీతంతో పాటు పెరిగిన డిఏను ఎంప్లాయీస్ ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఏరియర్స్ సైతం వీలు చూసుకొని ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఎంప్లాయీస్ సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రతి నెల 700 కోట్లు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో 6 డిఏలు పెండింగ్. ఇక 2026లో నాటికి మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉంటాయని డిస్కషన్ ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇక ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలు ఒకటి ఇప్పుడు చెల్లించి మరొక డిఏను ఏదైతే 2026 ఏప్రిల్లో చెల్లించున్నారు. కానీ ఈలోపు వచ్చే నెల చివరికి జూలై 30 లోపు కేంద్రం ఒక డిఏను, వచ్చే ఏడాది జనవరిలో చివరిన మరొక డిఏను ప్రకటించనుంది. దీంతో రాష్ట్ర ఉద్యోగులకు మొత్తం మళ్ళీ 6 డిఏలు పెండింగ్లో ఉంటాయని చర్చ జరుగుతుంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే వైద్యశాఖ అధికారులు, జీఏడీ అధికారులు ఒక కమిటీ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలు అధ్యయనం చేసి మెరుగైన స్కీమ్ను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏప్రిల్ నెల ఆదాయం 16,473 కోట్లు. ఉద్యోగుల శాలరీస్, పెన్షన్, అప్పులు, వడ్డీలు, కిస్తీలకు 12,000 కోట్లు. మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు, ఇక ఇతర అత్యవసర నిర్వహణకు, తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ, సంక్షేమ పథకాలకు సమస్య. ఇక రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగులకు, జీతాలకు, అప్పుల, కిస్తులకు వీటికి వెళ్తుందని ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడిలో వీటికి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేరాయి. ఇక దీంతో సంక్షేమానికి తీవ్రంగా నిధులు కటకట ఏర్పడుతుంది. ఏప్రిల్ నెలలో అన్ని రకాలు కలిపి రాష్ట్రానికి 16,473 కోట్లు అయితే ఆదాయం సమకూరింది. ఇందులో 12,000 కోట్ల పైగా నిధులు కేవలం జీతాలు, పెన్షన్లకు. తగ్గిన మూలధన వ్యయం. గతేడాది ఏప్రిల్లో జీతాల కోసం 3,847 కోట్లు ఖర్చు చేయగా ఈసారి 3,009. మరొక అప్డేట్ అయితే వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న లేడీ ఎస్ఐ పై దాడి జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఖమ్మం జిల్లాలో కల్లూరు చౌదరి హోటల్ వద్ద చోటు చేసుకుందన్నమాట. హోటల్ సిబ్బంది రాము అనే వ్యక్తి వాగ్వాదం చోటు చేసుకుంది. హోటల్ వద్దకు చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది మహిళ. అయితే ఈ క్రమంలో రాముపై చెయ్యి చేసుకుంది ఎస్ఐ. వెంటనే ఎస్ఐను బలంగా నెట్టేశాడు రాము. ఈ తరుణంలో రాముతో పాటు అతడి అనుచరులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు టీచర్లను సంతృప్తిపరచలేదని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఏదైతే రెండో డిఏను 6 నెలల తర్వాత ఇస్తామనడం సరికాదని శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. పెండింగ్ బిల్సులు చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, హెల్త్ కేర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే నెలలోనే కేంద్ర ప్రభుత్వం మరో డిఏ అయితే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో రెండో డిఏను 6 నెలల తర్వాత కాకుండా ఆగస్టులోనే చెల్లించాలని కోరారు. ఇక మిగిలిన డిసెంబర్ లోపు ఇలా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అయితే చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టీచర్లకు ప్రమోషన్లు, అదేవిధంగా బదిలీలు డిమాండ్ చేశారు. ప్రైమరీ స్కూల్లో తరగతికి ఒక టీచర్ ఉండేలా రూల్స్ మార్చాలని, జీవో 317 మిగిలిన బాధ్యులకు న్యాయం చేయాలని